ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. గాయత్రీ మహిమ ప్రథమ భాగము. పూర్వము ఒకానొకప్పుడు ప్రాణుల కర్మవశాన 15 ఏళ్లు వానలు కురవలేదు. ఆ అనావృష్టి వల్ల సర్వం నాశనమయ్యింది. దుర్భిక్షమేర్పడింది. ఇంటింటా శవాల సంఖ్య లెక్కపెట్టలేనట్లుగా అయింది. కొందరు ఆకలి బాధకు తట్టుకోలేక గుర్రాలను పందులను తిన్నారు. కొందరు మనుషుల శవాలను తిన్నారు. ఆ ఆకలి బాధ చేత తల్లి బిడ్డను, పురుషుడు స్త్రీని చంపి తిన్నారు. అప్పుడు బ్రాహ్మణులంతా కలిసి ఆలోచించారు, ఇప్పుడు మహాతపోధనుడైన గౌతముడొక్కడే మన బాధలను తీర్చగలడు. కాబట్టి మనమంతా కలిసి ఆయన ఆశ్రమానికి వెడదాం. ఆయన అక్కడ గాయత్రీ తత్పరుడై ఉంటాడు. అక్కడ సుభిక్షంగా ఉంది. చాలామంది అక్కడే జీవిస్తున్నారు అని తలచి సాగ్నిహోత్రులు, గృహస్థులు అయిన విప్రులు తమ తమ ఆలమందలతో, దాసదాసీజనంతో గౌతముని ఆశ్రమం చేరారు. వారిలో కొందరు దక్షిణం నుండి, కొందరు పడమటి నుండి, మరికొందరు ఉత్తరం నుండి, ఇలా అన్ని దిక్కుల నుండి వచ్చారు. ఆ బ్రాహ్మణులందరినీ చూచి గౌతముడు వారికి నమస్కరించాడు. వారికి తగిన ఆసనాలిచ్చి, పూజించి, కుశలమడిగి, సత్కరించి వారి రాకకు గల కారణం అడిగాడు. వారంతా గౌతమ మహర్షితో తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. దుఃఖితులైన బ్రాహ్మణులను చూచి గౌతముని వారికి అభయమిచ్చి, ఓ విప్రులారా, ఇది మీ ఇల్లు, నేను మీ దాసుణ్ణి. మీ దాసుడుండగా మీకు ఈ చింత ఎందుకు? తపోధనుడైన మీ అందరి దర్శనం వలన దుష్కృతం కూడా సుకృతంగా మారుతుంది. మీ అందరి పాదరజంచే నా గృహం పావనమైంది. మీ అందరి అనుగ్రహానికి పాత్రుడనైన నాకన్నా ధన్యుడెవడున్నాడు? మీరంతా సంధ్యాజపపరాయణులై ఇక్కడ సుఖంగా ఉండండి అని వారినందరినీ ఊరడించాడు. తరువాత గౌతముడు గాయత్రీదేవిని ఈ విధంగా భక్తితో ప్రార్థించాడు. నమో దేవీ మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాకృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణీ సామ్యావస్థికే మాతర్నమో హ్రీంకారరూపిణీ స్వాహా స్వధా స్వరూపే త్వాం నమామి సకలార్థదాం భక్తకల్పరతాం దేవీం అవస్థాయత్రాయ సాక్షిణీం తుర్యాతీత స్వరూపాంచ సచ్చిదానందరూపిణీం సర్వవేదాంత సంవేద్యాం సూర్యమండలవాసినీం ప్రాతర్బాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీపరాం సాయఘ్నే కృష్ణవర్ణాంతాం ఊర్ధాం నిత్యం నమామ్యహం సర్వభూత తారణే దేవి క్షమస్య పరమేశ్వరీ క్షమస్య పరమేశ్వరీ. ఆ స్తుతి విని గాయత్రీదేవి ప్రత్యక్షమైంది. ఆమె గౌతముడికి ఒక పూర్ణపాత్ర ఇచ్చింది. మునీశ్వర, ఈ పాత్ర ఎందరినైనా పోషించగలదు. నీవు కోరింది ఈ పాత్ర నీకిస్తుంది అని చెప్పి పరమకళ అయిన గాయత్రి అంతర్ధానమైంది. అప్పుడు ఆ పాత్ర నుండి అన్నము, పదార్థాలు రాసులుగా పర్వతోపమానంగా వెలువడ్డాయి. షడ్రసాలైన వివిధ పదార్థాలు, పలు రకాలైన గడ్డి, అనేక విధాలైన నగలు, దివ్యమైన వస్త్రాలు, యజ్ఞ సమారంభానికి కావలసిన వివిధ పాత్రలు వెలువడ్డాయి. ఆ మునీశ్వరుడికి ఇష్టమైనవన్నీ ఆ గాయత్రి పూర్ణపాత్ర నుండి వెలువడసాగాయి.
అప్పుడు గౌతమ మునీశ్వరుడు బ్రాహ్మణులను మునులను అందరినీ పిలిచి వారికి ధనధాన్యాలు నగలు వస్త్రాలు ప్రదానం చేశారు. ఆ పూర్ణపాత్ర నుండి గోవు గేదె మొదలైన పశువులు యజ్ఞ పరికరాలు సృక్సువాలు వెలసాయి. గౌతముడి మాట ప్రకారం వారంతా కలిసి యజ్ఞం ఆరంభించారు. ఆ ప్రదేశమంతా స్వర్గ సన్నిభంగా ఒప్పింది. ముల్లోకాలలో ఎక్కడెక్కడ ఏ ఏ సుందర వస్తువులున్నాయో అవన్నీ గాయత్రి దత్తపాత్ర నుండి అక్కడ నిష్పన్నమయ్యాయి. స్త్రీలు దివ్యభూషణాలు ధరించి దేవాంగనల్లా శోభిల్లారు. మునులు వస్త్రచందర భూషణాలతో దేవ సదృశ్యులయ్యారు. ఈ విధంగా మున్యాశ్రమంలో నిత్యోత్సవాలు జరగదొచ్చాయి. అక్కడ రోగాది భయం కానీ దైత్య భయం కానీ ఏమాత్రం కూడా లేదు. దాంతో గౌతమాశ్రమం 100 ఆమడల వరకు వ్యాపించింది. ఇలా ఎందరో ప్రాణులక్కడకు వచ్చి జీవించసాగారు. ఆత్మవంతుడైన గౌతముడు వారందరికీ అభయమిచ్చి పోషించాడు. వారు అనేక విధాలైన మహాయజ్ఞాలు చేశారు. దేవతలు సంతోషించారు. అందరూ గౌతముడి కీర్తిని పొగిడారు. ఇంద్రసభలో ఇంద్రుడు కూడా స్వయంగా, ఓహో, మాకిప్పుడు గౌతముడు కల్పవృక్షం వంటి వాడయ్యాడు. అతడు ప్రతిష్ఠితుడై మా కోరికలు తీరుస్తున్నాడు. లేకపోతే ఈ కరువు రోజుల్లో మాకీ హవిర్భాగాలు ఎక్కడి నుండి వస్తాయి అని ప్రశంసించాడు. ఈ విధంగా గౌతముడు అందరినీ కన్నబిడ్డల్లా 12 ఏళ్ళు పోషించాడు. ఆయన తన ఆశ్రమాన్ని గాయత్రి పీఠంగా మార్చాడు. అప్పటి నుండి మునీశ్వరులంతా జగదంబికను పూజించసాగారు. అక్కడ 3 వేళల్లో గాయత్రి పునశ్చరణలు జరిగాయి. ఇప్పటికీ అక్కడ గాయత్రీదేవి ఉదయాన బాలరూపంలో, పట్టపగలు యువతిగా, సాయంకాలం వృద్ధగా కనిపిస్తుంది. ఒకనాడక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఆయన తన మహతీ వీణపై గాయత్రి పరమగుణాలను గానం చేశాడు. తరువాత గౌతమాదుల పూజలందుకొని శాంతమానసుడయ్యాడు. ఆయన గౌతముని యశస్సును నానా విధాలుగా స్తుతించాడు. బ్రహ్మర్షి, దేవసభలో ఇంద్రుడు కూడా గౌతముడు మునుడును పోషించి కీర్తి గడించాడని నిన్ను పొగిడాడు. అది విని నేను నిన్ను చూడటానికి వచ్చాను. మునిశ్రేష్ఠ, నీవు గాయత్రీ ప్రసాదం వల్ల ధన్యుడవయ్యావు అని చెప్పి నారద మునీశ్వరుడు గాయత్రీ మందిరానికి వెళ్ళి ప్రేమతో వికసించిన నేత్రాలతో గాయత్రీమాతను దర్శించాడు. సంతుష్టునుంది మళ్ళీ ఆయన త్రిదివానికి వెళ్ళిపోయాడు. సశేషం విభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.